నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల కుత్బుల్లాపూర్ నందు తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి హైమావతి గారి పదవి విరమణ సభ నిర్వహించారు. ఈ పదవి విరమణ కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ జూనియర్ కళాశాల నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పదవి విరమణ పొందుతున్న హైమావతి గారి గురించి లెక్చరర్ల సంఘం తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఇనాక్ దయానంద్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు వారు చేసిన సేవలను అనేక రకాలుగా కొనియాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు హైమావతి గారికి పుష్పగుచ్చాలతో ఘనంగా శాలువాలతో సత్కరించడం జరిగింది. కాగా ఈ సభ అధ్యక్షులుగా ప్రిన్సిపల్ తిరుపతయ్య గారు పాల్గొనగా వారిని పూర్వ విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ సుంకర రమేష్, ఐలయ్య, కవిత, వెంకటేశ్వర్లు, ఉపేందర్, ప్రేమానంద్, సత్యనారాయణ, సరిత, దయానంద్, నారాయణ రెడ్డిలతో పాటు విద్యార్థులు, అధ్యాపకురాలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఇక నా గురించి ఆల్రెడీ మా నారాయణ రెడ్డి సార్ అన్నగారు, మా పెద్దన్నగారు ఇనోకనంద్, మా పెద్దన్నగారు అంటాం. మేమందరము నాగార్జున సాగర్ కళాశాలలో పనిచేసాము. అయినా మేమందరము కూడా ఒక కుటుంబంలాగా పనిచేసాము. మా ఇనోక్ దయానంద్ సార్ గారిని మా పెద్దన్నయ్య గాను, అలాగే మా నారాయణ రెడ్డి సార్ ప్రిన్సిపాల్ ఒకడు. అయినా మా అమ్మాయిలు చదువుకుంటేనే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని హై క్లాసులకు పంపిస్తారు, లేదు అంటే మీకు పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ మీరు మా పాత స్థితికే రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అమ్మాయిలే చదవండి అమ్మా, చదవండి చదవండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడే వరకు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవద్దు అని చెప్పేసి నేను అమ్మాయి పక్షపాతుని అని కూడా నేను క్లాసుల్లో చెప్పేవాడిని. అంటే అబ్బాయిలు అనేవాళ్ళు, అంటే మీకు అమ్మాయిలే కానీ మీకు అబ్బాయిలు వద్దా అని. నాకు అబ్బాయిలు కూడా కావాలి, కానీ వాళ్లకు గనక విద్య ఉంటే, స్త్రీ కనుక ఒక విద్యావంతురాలైతే ఆ కుటుంబాన్ని మొత్తము కూడా చూసుకుంటుంది, ఆ కుటుంబాన్ని మొత్తము కూడా పైకి తీసుకురాగలుగుతుంది. ఒక తండ్రి తన ఉద్యోగ జీవితం చేసుకొని తన జీవితం కుటుంబాన్ని నడుపుతాడు, కానీ ఆలోచనని తొలగించి వాళ్ళని నిరంతరం చాలా సహాయ సహకారాలు అందించారు. అలాగే నా పిల్లలే నాకు టీచర్లు అయ్యారు. ఎందువల్ల అంటే నేను ఇంటరు నాకు హెచ్ఈసి అనేసరికి, హెచ్ఈసిలో హిస్టరీలో అనే మ్యాపులు ఉంటాయి కదా, ఆ మ్యాపులు అవన్నీ కూడా నా పిల్లలు చెప్పేవాళ్ళు. ఇంటికి వచ్చినప్పుడు అమ్మ అయ్యో ఇది ఇక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు అని చెప్పేసి నా పిల్లలు నాకు గురువులు అయ్యారనమాట. ఆ స్టేజీ నుంచి అలాగా కంటిన్యూగా అదే విధంగా ఉండేదాన్ని. కానీ నేను ఈ స్టేజ్కి రావటానికి ముఖ్య కారకులు వాళ్ళిద్దరే అనమాట. వెన్నంటి ఉండేవాళ్ళు. నేను ఏడుస్తూ ఉంటే మా మేడం నన్ను తిట్టేది, అవసరమైతే కొట్టేది కూడా. నువ్వు చస్తే నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, చస్తాను అంటావు, నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు. నాకు వెంట ఉండి నన్ను రోజు దగ్గర ఒక 10-15 రోజులు నాతో పాటు రోజు నల్గొండ వచ్చేవాళ్ళు. మార్నింగ్ వచ్చేటప్పుడే తినొచ్చేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు నాతోనే అలాగే ఉండేవాళ్ళు, ఏమీ తినకుండా. అంత కన్న తండ్రిలాగా నాకు తోడు నీడగా ఉన్నారనమాట మా అత్త మామగారు, అలాగే మా ఆడబడుచులు, మా బావగారులు, మా మరుదులు, వీళ్ళందరూ కూడా నన్ను వెన్నంటి ఒక చిన్నపిల్లలాగా చూసుకోవటం జరిగిందనమాట. నాకు ఏ విధంగా అయితే తెలంగాణ మనం కష్టపడి సాధించుకున్నాము, ఈ రాష్ట్రానికి ఒక మంచి పేరు కావాలని కోరుకుంటూ, ఇంత దూరం మా చెల్లె కోసం వచ్చినటువంటి అదృష్టం మొట్టమొదటిసారిగా తర్వాత నాకు ఈ అదృష్టం మా చెల్లి గారికి ఇచ్చినందుకు వాళ్ళకు, మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులకు విషయం వందల మంది ఈ కాలేజ్ ఒకటి విని ఇండియా ఆ నాగార్జున సాగర్లో కూడా నానా జాతి వాళ్ళు ఉన్నారు. हमने सुना है कि यहाँ पे वेस्ट बंगाल के, यहाँ पे झारखंड का है, और ఉన్నారా ఇంకా ఇక్కడ వెస్ట్ బెంగాల్ అంటే నాకు చాలా ఇష్టం. బెంగాల్ రాష్ట్రం చిన్నప్పటి నుంచి నన్ను ఆకర్షించేసినటువంటి రాష్ట్రం. సో ఇంత వర్కర్స్ యొక్క పిల్లలు మీరంతా, కానీ మీరు చదువుకుంటే బయటకు వస్తారు, నాన్న పైకి వస్తారు, సాధించుకుంటారు. దయచేసి సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ వ్యవస్థని, ఇంటర్మీడియట్ ఏజ్ ఒక క్రాస్ రోడ్ చౌరస్తాకి మనం ఏ దారి ఎన్నుకుంటే ఆ దారిలో వెళ్తాం, సరి అయిన దారికి వెళ్తుంటే గమ్యాన్ని చేరుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.